ఊరికి వస్తున్నావు? నేను మ్యాచ్ గెలిచేసిన. మ్యాచ్ గెలిచినావు సరే, ఆ డొక్కుల బ్యాగ్ ఎందుకు వేసుకున్నావు? ఇది డొక్కుల బ్యాగ్ కాదు, ఇది క్రికెట్ కి. అయినా బ్యాగ్ కోసం బ్యాగ్ ఎందుకు? బ్యాగ్ లా మస్తుంటే నీకేం తెలుసు? అవునా, అయితే చూపి. నీకెందుకు చూపించాలి? చూపించకపోతే డాడీ పర్సకించి డబ్బులు తీసినామని చెప్తా. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ రాలే నన్ను ముంచేసి నీకే. సరే చూపిస్తా పట్టు. చూపి. ఇంకెందుకు బ్యాగ్ నించున్నావు? బ్యాగ్ తీ. సరే, అయినా బ్యాగ్ పేరు ఏం పేరు? బ్యాట్ పేరు MRF. మా ఫ్రెండ్ వాళ్ళ బ్యాగ్ కి చింటూ అని పేరు పెట్టిరంట. మరి నువ్వేంది MRF పెట్టినావు? అరే ఇది బ్యాట్ కంపెనీ పేరే. వాడెవడా అవలగాడు పెట్టుకున్నట్టుండు. ఇది నాకు ఇష్టం, నేను అస్సలు పెట్టుకోను. పెట్టుకోను ఏంటి? ఆల్రెడీ దానికి పెట్టిరు కదా. అవునే అమ్మ, నీతో మాట్లాడితే నాకు నెత్తిపోతుంది. ఇక నేను వేరే చూపిస్తాను. దీన్ని ఏమంటారు? బ్యాట్. ఓకే, వీటి పేరు బ్యాట్స్. నా బ్యాగ్ ఉంది. అది ఆ బ్యాట్ కాదే అమ్మ, కాల్చి పెట్టుకుంటారు. ఇంకా అదొకటే ఉందా? తీస్తున్నా ఆగమ్మ. వీటిల్ని గ్లౌజ్ అంటారు. వీటిని ఏమంటారు? గ్లౌజెస్. ఇగో నా చేతిలో ఉన్నాయి చూడు. అవి చల్లి గ్లౌజెస్, ఇవి క్రికెట్ గ్లౌజెస్. ఇంకా ఇది హెల్మెట్, దీన్ని ఇట్లా పెట్టుకుంటారు. డాడీ బైక్ హెల్మెట్. అరే అమ్మ, అది ఆ హెల్మెట్ కాదు. అది ఇట్లా క్రికెట్ బ్యాట్ తోటి ఇట్లా కొడుతున్నప్పుడు బాల్ వచ్చి ముఖానికి తాకి పచ్చలు కాకుండా దీన్ని కాపాడే హెల్మెట్. మీరు కొడతారు కదా, అప్పుడు తాకకుండా కాపాడే హెల్మెట్. అర్థమైందా? డాడీ హెల్మెట్ కూడా కాపాడుతుంది కదా. నిన్ను క్రికెట్ గురించి ఏమైనా మాట్లాడితే ఇంకోసారి చంపుతా. సరే అన్న. సరే, నా ఫ్రెండ్ ఫోన్. అరే మామ, ఎందుకు శంకర్పల్లిలో ఉన్నావు? శంకర్పల్లిలో ఏం పడున్నావా నీకు? స్వీట్ కోసం వచ్చిన. శంకర్పల్లిలో స్వీట్ అవుదా? అది కమ్మంటున్నావు. సరే, 10 అర్ధ గంటలు వచ్చేస్తా. కరెక్ట్ అర్ధ గంటలు అంటే అర్ధ గంట. నిన్ను నమ్ముకుంటే గంటలు వస్తావు. నీ అయ్యా అర్జు, మా ఫ్రెండ్ దగ్గరకు వచ్చేస్తా. ఎడుగుతున్నా ఫోన్ ఇచ్చి. నీకు ఎందుకే ఫోను? నేను డోర్ నా ఫోన్ ఇవ్వు. It's the rise of the dragon god.